నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ మొదటి రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిప్టన్ డి రొజారియా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిప్టన్ డి రొజారియా ఐలాజ్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివ మీడియాతో మాట్లాడారు. ఐలాజ్ దేశవ్యాప్తంగా 2 సంవత్సరాల కాలంలో సమాజం పట్ల తన వంతు బాధ్యతగా మహిళలపైన అడ్వకేట్స్ పైన జరుగుతున్న దాడులను ఖండించడంలో ఐలాజ్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడడంలోనూ, ప్రజల హక్కులను కాపాడడంలోనూ ఐలాజ్ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. 60 సంవత్సరాలు వయసు దాటిన లాయర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుందన్నారు. న్యాయవాది వృత్తిలో మొదటి జనరేషన్ దళిత ఆదివాసి మైనార్టీ ఎటువంటి వెసులుబాటు లేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్లలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని బుగత శివ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడడానికి ఐలాజ్ గళం వినిపిస్తుందన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టును ఖండిస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు సాయిబాబా విడుదలకు ఐలాజ్ ఉద్యమించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి ఏపీ హైకోర్టు న్యాయవాది జేసు రత్నకుమార్, హెచ్ఆర్ఎఫ్ ఆంధ్ర తెలంగాణ సమన్వయకర్త విఎస్ కృష్ణ, ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షులు వి చిట్టిబాబు, సీనియర్ న్యాయవాది ఏఎస్ఎస్ రాంప్రసాద్, న్యాయవాది పడాల రవి, జవహర్ ఆలీ, గౌరవ సలహాదారు ఏపీ ఆదివాసీ సంఘం పిఎస్ అజయ్ కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి అనేక న్యాయవాద వ్యతిరేక విధానాలు, ఉదాహరణకి 20 రూపాయల వెల్ఫేర్ స్టాంపుని ఎవరి అంగీకారం లేకుండా, ఎవరి అనుమతి లేకుండా బార్ కౌన్సిల్ వాళ్ళు ఏకపక్షంగా 20 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ప్రవేశపెట్టారు. దానిపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాద సమూహం పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ 20 రూపాయల స్టాంపును పూర్తిగా రద్దు చేయడానికి ఉద్యమించింది. ఆ ఉద్యమాల ఫలితంగా 20 రూపాయల స్టాంపు రద్దు అవడం జరిగింది. అది రద్దు అవగానే తిరిగి మళ్ళీ 50 రూపాయలు ఉండే వెల్ఫేర్ స్టాంపుని 250 రూపాయలకి బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూర్చొని, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూర్చొని 250 రూపాయలకి ఏకపక్షంగా పెంచి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిపై కూడా బార్ అసోసియేషన్లో న్యాయవాద సంఘాలు పెద్ద సిస్టమ్ అందులో లేదు. డిఫాల్ట్ గా కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్చుకోరు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక సివిల్ సైడ్ బేసిక్స్ తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలని అంటే ఒక ఆదివాసీ కార్యకర్తకి, ఒక దళిత కార్యకర్తకి ఏం తెలియాలి, క్రిమినల్ కేసుల్లో ఆ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళకి సహాయపడాలి, అడ్వకేట్కి సహాయపడాలి అని అంటే ఆయనకి బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండాలి, బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి. మనం ఎందుకు తయారు చేసి కోర్సు ఆఫర్ చేయకూడదు? తప్పేముంది? మనకు మించిన టీచర్స్ ఎవరుంటారు? మనకి చేసి ఆ నీడ్ ఏమిటో సో మనం తయారు చేస్తాం, ఆఫర్ చేస్తాం. ఎవరైనా వచ్చి మేము ఐల్జా తరఫున ఒక 4 days వర్క్షాప్ పెడుతున్నాము, ఈ బేసిక్స్ నేర్పుతాము, మీరు కావాలంటే భోజనం ఫ్రీగా పెడతాం, ఛార్జీలు మీరు పెట్టుకురండి. సో మనం అలా చేసినట్టయితే ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న అనేక సంఘాలు, పార్టీలు దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. మనం విన్నాం. నేను నందిగామలో కరోనా సమయంలో మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తా ఉన్నాను. మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు a bar president and some other advocates have informed that during Corona period, some of the advocates, they were attending coolie work. They went to the fields. పొలాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు సార్ అని నాకు క్వార్టర్స్కి ఫోన్ చేసి వినిపించినప్పుడు మేమందరూ మాట్లాడుకొని కొంతమంది advocates లిస్ట్ తయారు చేసుకోండి అని చెప్పారు. We prepared a list of advocates who are in need. And we did not forget even advocate clerks also. వీళ్ళందరికీ
వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు, వారికి అవసరమైనటువంటి బియ్యం ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్సిడెంట్, బట్ ఇట్ మస్ట్ ఆర్గనైజ్ అండ్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే, ఒక విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. వాటి గురించే మనం ప్రధానంగా ఐలాజ్లో ఒక అంశం అయితే, రెండవ అంశం రాజ్యాంగం. భారతదేశంలో రాజ్యాంగం ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది రెండవ అంశం. అడ్వకేట్ల విషయంలో మాట్లాడాలంటే ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు పవర్ఫుల్గా పనిచేయాలన్నా, న్యాయ వ్యవస్థ పవర్ఫుల్గా పనిచేయాలన్నా విమర్శించేవాడు చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వాల్ని ప్రతిపక్షం బలంగా లేకపోతే, విమర్శించగలిగే, క్రిటిసైజ్ చేయగలిగే వాడికి శక్తి లేకపోతే వాడు ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకురాగలుగుతాడు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా, జడ్జీలు కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్టు నాకు కల్లో దేవుడు కనబడ్డాడు, అందుకని ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చేశాను అని చెప్పే ధైర్యం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థాయి యొక్క జడ్జి చెప్పగలిగాడంటే అంతకంటే సిగ్గుచోటు ఏమీ లేదు. నాకు కళ్ళలో దేవుడు కనబడ్డాడు, అందువల్ల ఆ రోజు అలాంటి తీర్పు ఇచ్చాను అని చెప్పాడంటే అంత కర్మ మనకి ఇంకోటి తెలియదు. కాబట్టి పవర్ఫుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం అడ్వకేట్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, అడ్వకేట్లు మనం రూల్ చేసేవాళ్ళు అందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, దానికి లోబడి మనం అందరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకు ఇలా తగలబడిపోయింది ఈ వ్యవస్థ అని ఒక్కసారి ఆలోచించండి. బార్ కౌన్సిల్ ఎలక్షన్ రాగానే ఒక్కొక్క క్యాండిడేట్ 2 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏం చేయడానికి? చిన్న ఉదాహరణ చెప్తాను. Pradesh, let this be the first step in a long journey to secure justice for advocates, to secure justice for all people in society. That is the ultimate aim of ILAJ. I wanted to say 2-3 things to you in the beginning. There is one proposal we have. I'm not sure if Siva also spoke about that. But from ILAJ, we are also saying that we need an Advocates Protection Act. You will have heard of that. The reason why we are saying that I think is very, very important. I will talk about that in a little bit of detail in a while. But firstly, I think we need to understand why ILAJ was formed, what ILAJ has been doing till today, and what we intend to do. In every state, there are bar councils, there are bar associations. There is also a bar council in Delhi, Bar Council of India. There is also associations in the Supreme Court, every single High Court. Every court has a bar association. But what we find is that these organizations are failing in raising the fundamental questions of advocates. I'll give you a very small example. In 2020, when the lockdown happened, when COVID happened, what we found was that everyone was talking, and rightly, that migrant workers were suffering, construction workers were suffering, all workers were suffering, all sections of society were suffering. No one spoke about what was happening with the advocates. No one. And what we found was that, see, in advocates, it's a very simple situation. In society, the way there is class, in the society, the way there is caste, in society, the way... Please do like, share, subscribe.